నమస్తే అందరికి, వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏమయ్యేస్తుంది. నేను బయటికి పోయినప్పుడు నేను స్థలాల గురించి చూస్తూ ఉంటాను కదా, అవి కూడా దీంట్లో జాయిన్ చేస్తా. ఎక్కడెక్కడ స్థలాలు చూస్తాను, ఎక్కడెక్కడ ఎంత రేటు ఉండేది, ఇంకా దీంట్లో కూడా బ్లాగ్లో వచ్చేస్తూ ఉంటుంది. పూజ చేసిన పొద్దున చూపించినావు, పైనుంచి ఆకులు పడినాయని. అవునా? పూజ నేనే చేసినాలే ఈరోజు చామంతి ఏం పూలు పోయి చిరుమల మా చెట్టు జాజి పూలు పైన మిది మీద చెట్టు అవి పెట్టింది, అవి పెట్టా నేనే. సో దోశ అయితే వేసింది నా కోసము. కారము దోశ కాదా, సాదా దోశ. పప్పుల పొడి వేసినా. మనకి పప్పుల పొడి లేదే దిగదు, పప్పుల పొడి ఉండాలి. కారం దోశకైనా గుడ్డు దోశకైనా. గుడ్డు దోశ బియ్యండి. ఈరోజు సోమవారం కదా, ఆమె తినదు, నన్ను తినకంట. ఏం అర్థం, నన్ను కూడా పసుపు పెట్టండి. పడిందనుకో. పొద్దున్నే మా ఆయన అయితే పూజ చేస్తానన్నాడు. పూజ చేస్తానంటే సరేలే పాపం ఉడకబెడుతుందిలే అని చెప్పి ఫ్యాన్ వేసిన. ఫ్యాన్ వేస్తే పరిస్థితి చూడండి, మొత్తం మన పుట్టినరోజుది ఫ్యాన్ మీద ఇరుక్కునింది. నేను చూసుకోలే, నేను ఇటు తిరిగి ఇటు చూసే తల్లికి పడిపోయింది. ఈయనేమన్నా వేసినాడేమో అరుద్దాం అనుకున్నా, జుచ్చు ఫ్యాన్ మీద నుంచి పడినాయి. బాగా అంతా తోసి ఇది చేస్తే చూడండి ఎట్ట పడిపోయినాయి. మళ్ళా చాలా కష్టం అది. ఏడైనా అంత రవ్వైనా ఉండదు ఇంట్లో. బంగో దోశ వేస్తా. ఏమి అవును, అది మాత్రం కరెక్టే. నాకు కూడా నిద్ర వస్తూ ఉంటుంది. అవును, ఇద్దరు పానానికి అన్ని రకాలు చేయమంటాడు. ఇద్దరు పానాలకి అన్ని రకాలు చేయమంటావు అని చెప్తాను. ఆయన అయితే బయటికి పోయినాడు. టిఫిన్ చేసేసి నేను కూడా టిఫిన్ తినేసిన. జడ వేసుకొని రెడీ అయితే అయిపోయినా. రెడీ అంటే మామూలుగా తలస్నానం చేసిన కదా, జడ అందుకు వేసుకున్నా. వంటకైతే స్టార్ట్ చేసిన. ఒక సైడ్ అయితే బియ్యం కడిగి పెట్టేసిన. ఇప్పుడైతే ఉల్లగడ్డలు కోస్తాను. ఏం వంట అంటే ఈరోజు ఇంట్లో స్పెషల్లే. చిత్రాన్నం అంటే స్పెషలే అన్న. చిత్రాన్నం, ఉల్లగడ్డ తాలింపు, ఈ రెండు. ఉల్లగడ్డలు అయితే తీసి పొద్దున్న తెచ్చి ఇచ్చిపోయినాడు. వంట చేసేయాల. 2 రోజుల నుంచి వంటలు ఉత్త అన్నమే చేసుకొని తింటా. అన్నం కూడా అసలు అన్నమే తిననే బుద్ధి పుట్టలే మాకైతే. చేసింది చేసినట్టు అట్లా ఇది. ఉల్లగడ్డలు కూడా పోయి నింద పెట్టేస్తాను. ఉల్లగడ్డలు ఒక సైడ్ అన్నము. చిత్రాన్నం మసాలా కోసము కొబ్బరి అయితే తురుముతాండ కొంచెము, ఎందుకంటే కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే రోట్లో మిక్సీలో కొట్టింటే తురమణం కోసం ముక్కలు కోసేసేయచ్చు. నేను రోట్లో దంచట్లే, ఇది చిన్ని దాంట్లో దంచుతాను. అందుకోసం తురుము పట్టుకున్నాను. అట్లా అల్లం కూడా సన్న సన్న ముక్కలు కోసుకునేసి, అల్లం, పచ్చిమిరపకాయలు, కొబ్బరి 3 వేసి దంచుకుంటే చిత్రాన్నం పేస్ట్ మసాలా అనేది తయారైపోతుంది. ఎందుకంటే అదే దంచుకుంటే మనం మెరగవు కదా, అవి చిన్న చిన్న ముక్కలు. దాంట్లో కొంచెం కష్టమవుతాయి పెద్ద ముక్కలు వేసి దంచితే. అందుకు చిన్న చిన్న ముక్కలు వేసుకొని కట్ చేసుకొని దంచుకుంటే బాగుంటుంది. రోట్లో దంచాలంటే ఇదైతే మసాలా దంచుకుని వేసిన. ఇది ఏమేమంటే అల్లము, పచ్చిమిరపకాయ, కొబ్బరి దంచేసిన. ఇదైతే తర్వాత వేసేసుకుందాం. ఇంతకన్నా మెత్తగా దంచాలంటే మన వల్ల కాదు. రోట్లో దంచుదాం అనుకున్నా, రోల్ పైన ఉన్న తాపల మీద అది తీసి కడిగి చాలా కష్టం రోల్ మీద దంచాలంటే. అందుకోసం దీంట్లో అయితే ఒక రవ్వే కదా. నాకు ఫోన్లు వస్తున్నాయి. మా చిన్నాడ బిడ్డ అన్నం ఫోన్ వస్తుంది. మైక్ ఆఫ్ చేస్తా. ఉండు ఒక నిమిషం, పని చేస్తానులే బాబు.
పని చేస్తుందిలే. మా ఆయన ఫోన్ చేసినాడు, కెమెరా రావడం లేదని. సరేలే. ఇది ఏమంటారు, మైకు నాకు సెట్ చేయండి రాలే అంటే, అది పక్కన వాయిస్ ఏం తీసుకోకుండా ఏదో సెట్ అయ్యేది ఉంది, అది నాకు రాలే. అందుకోసం మా ఆయనకు ఫోన్ చేసింటే సెట్ చేసి ఇచ్చినాడు. సెట్ చేయలేదు, వత్తమని చెప్పినాడు, వచ్చింది. ఉల్లగడ్డలు అయితే ఉడుకుతూ ఉన్నాయి. మనం చిత్రాన్నానికి అయితే తిరువాత పెట్టుకుందాం. కడాయి పెట్టుకుందాం. అందరు కడాయి అంటారు, మా సైడు కడప సైడ్ ఏదో గోలం అంటాను. నేను ఇప్పుడు కూడా గోలమే అంట. మా ఇంట్లో ఎగతాళి చేస్తారు, గోలం అంటే సిమెంట్ ఎత్తేది గోలం అంటారు, దీన్ని కాదు గోలం అని. కడప సైడ్ అట్లా అని నాకు అట్లా అలవాటు, గోలం అని. గోలం ఈ దబరాయి చెంబి అట్లా మాట్లాడతాం అన్నమాట కడప. మాది అసలు మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రాజంపేట, అమ్మమ్మ వాళ్ళ ఊరు రాజంపేట. మా నాన్న వాళ్ళ ఊరు కడప అంటే కడపలో దారాల ఉక్కాయపల్లె అని ఎవరికైనా తెలిసిందో లేదో తెలియదు. దారాల ఉక్కాయపల్లె మా నాన్న వాళ్ళ ఊరు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు కూడా అదే, దారాల ఉక్కాయపల్లె మాది. దారాల ఉక్కాయపల్లె అయితే మీ అమ్మ వాళ్ళు రాజంపేటలో ఉన్నారంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినారు. అది మ్యాటర్. ఇప్పుడైతే నూనె వేడెక్కిన తర్వాత గింజలు వేసుకున్నాం. ఇది చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులకైనా ఉంటుంది, చెడిపోదు అస్సలు. ఒక 2-3 వట్టిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. మసాలా వేసిన తర్వాత వేస్తారు, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. ఒక సైడ్ అయితే అన్నం ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే మసాలా వేసుకున్నాం. అది కారం అని దాని తగ్గిద్దామంటే మళ్ళీ చేత్తనే తీయాల్సింది వచ్చింది. బా ఘాటు కొట్టింది. ఫ్యాన్ వేసుకోలే, మర్చిపోయినా ఘాటు. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు, కరివేపాకు మర్చిపోయిన, 2 ఒట్టిమిరపకాయలు వేసిన, కరివేపాకు కూడా వేసిన. ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. మీతో మాటల్లో పడి అస్సలైందే మర్చిపోయినా, ఏంటంటే మంచిపప్పులు అన్న శనక్కాయ పప్పులు వేయించుకొని వేసుకోవాలా. సరే అయితే పక్కన వేయించేస్తాను శనక్కాయ పప్పులు పక్కన వేయించేస్తాను. ఇదంతా బాగా వేగే తలికే మనం నిమ్మకాయలు కట్ చేసి రసం పిండుకుందాం. రసం ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలని మన పులుపుకు తగ్గట్టు మనం తినేటట్టు అయితే రసం వేసుకోవాలి, నిమ్మకాయ రసం. ఈజీగా అయిపోతుంది భిన్న అయితే వంట. నేను ఎల్లమ్మ గుడికి పోయేటప్పుడు చేసుకొని పోతాను ఎక్కువ, చిత్రాన్నము కేసరి ఈ 2 చేసుకొని పోతాను. ఈ మధ్య పోవడం తగ్గించినాము. నేను వచ్చినాక ఉరుకులు పరుగుల మీద ఉండదు రోజంతా. పోయినప్పుడు ఏం తీసుకోపోకుండా పండ్లు ఏవో తీసుకొని పోతాను, తీసుకొని పోవాలి.
నిమ్మకాయ పిండుతా అంటే నోట్లో నీళ్ళు ఉరుకుతాయి. నిమ్మకాయ నీళ్ళు కూడా పిండేసుకున్నాం. ఇప్పుడు అది పచ్చివాసన పోయిందాక చల్లారిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చేదు వస్తుంది. ఈ లోపల నేను పక్కన సపరేటు శనగకాయ పప్పులు వేయించుకునేస్తాను. నూనె వేసి శనగకాయ పప్పులు వేసేసి దాంట్లో వేసేస్తాను, అయిపోతుంది. ఎందుకంటే మర్చిపోయిన మాటల్లో పడి. ఉడికిపోయింది అన్నం అయితే వంచేయాలా. ఇది కూడా అయిపోయింది మసాలా కూడా, ఎందుకంటే వేయించిన తర్వాత పచ్చివాసన పోయి ఒక రకమైన వాసన వస్తుంది, స్మెల్. ఇది కూడా అయిపోయింది. దీంట్లోకి అయితే శనగకాయ పప్పులు వేయించుకొని వేసుకుందాం, అయిపోతుంది. అన్నం వంచేసుకుందాం. టమాటాలు అంటే టమాటాలు కాదు, టమాటాలు ఏం పడుతున్నాయో ఉడక ఉమ్మరిస్తుంది అస్సలు. ఉండలేకపోతున్నాం. చిత్రాన్నంకి అయితే మసాలా అయితే రెడీ అయిపోయింది. చిత్రాన్నం మసాలా ఒక సైడు ఉల్లగడ్డలు ఉడుకుతున్నాయి, అది అయిపోయింది అనుకో. చల్లారినాక ఉల్లగడ్డ తాలింపు. ఇది చల్లారిన తర్వాత అన్నం కలుపుకోవాలి. అన్నం అయితే చల్లార్చుకుంటా. అన్నం అయితే చల్లారిపోయింది. ఇప్పుడైతే మసాలా వేసుకున్నాను దీంట్లో. చిత్రాన్నం మసాలా ఇందులోనే కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలిపేస్తాం. అంతా అయితే కలిపేసినాను. దీంట్లోనే పప్పుల పొడి వేసుకున్నాం. పప్పుల పొడి అయితే వేస్తాను, లైట్గా వేసి. ఉప్పు అవి సరిపోయినాయో లేదో చూద్దాం. ఉప్పు అంతా సరిపోయింది, బాగుంది. ఇప్పుడైతే ఆలు ఫ్రై చేద్దాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంది, ఇట్లాగే కొంచెం కొత్తిమీర. చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. మా ఆయన వచ్చి తలిగి లేట్ అవుతుందంట. చిత్రాన్నం ఉల్లగడ్డ తాలింపు అయితే పెట్టుకుంది ఎంతనా. బాగుంది. మన ఇంట్లో చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. ఆయనకైతే నేను ఫోన్ చేసిన, ఆయన వచ్చేతలకి లేట్ అవుతుంది అని చెప్పినాడు. అక్కడే ఉన్నాను, ఇంకా రాలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. అందుకోసం నేనైతే తినేస్తాను. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు పెడతాను. స్థలం అని చెప్పినా కదా, అది నందలూరు దగ్గర గుండూరు ఉంది కదా, గుండూరు అది ఊరు. మెయిన్ రోడ్ ఇది. ఇట్లా పోతే నందలూరు బ్రిడ్జి, సాయిబాబా గుడి, ఇట్లా శివాలయంకి పోయేదావా అవన్నీ ఉంటాయి. ఈడ మొత్తము 20 సెంట్లు ఉన్నదంట. దీంట్లో ఒక 15 సెంట్లు ఇచ్చా అన్నాడు అమ్మకానికి. ఒక 5 సెంట్లు ఆయనకు కావాలంట. ఈ పక్కది ఈడంట, ఆయనకు కావాలంట. ఈ పక్కది మాత్రం ఇచ్చా అన్నాడు. చూడాలంటే మనము రేటు గీటు మాట్లాడుకొని మనకు కుదిరితే వీడియో పెడదాము. ఎవరికైనా కావాలనుకుంటే మెయిన్ రోడ్ ఇది. ఈ పక్క అన్నీ కూడా, ఆ పక్క పెట్రోల్ బంకు, ఈ పక్క ఏదో డాబా ఉన్నది, ఈ పక్క ఇటుకలు సిమెంట్ దిమ్మెలది, ఆ పక్క శివాలయము, ఆ పక్క హోటలు, లాడ్జ్ కూడా ఉంది, రూమ్స్ ఉన్నాయి ఆడ. ఇది ఈ ల్యాండ్ అయితే మెయిన్ రోడ్కి అయితే వచ్చింది. ఈ నుంచి మళ్ళీ మనకి బైపాస్ వస్తుంది కదా, ఆ బైపాస్ కూడా దగ్గరే. అట్ట ఒక 2 కిలోమీటర్లు పోతే అట్ట బైపాస్ కూడా వచ్చేస్తుంది. ఇటు ఈ రోడ్డు దగ్గర, అట్ట ఆ రోడ్డు దగ్గర. ఈ రోడ్డుకి అయితే మెయిన్ రోడ్డే. ఎవరికైనా హోటల్ గీటలు పెట్టుకోవడానికి బాగా పనికొస్తుంది ఇది. సో దీనికోసం అయితే వచ్చిన వీడియో తీద్దామని. ఇంకా వాళ్ళు వస్తే ఓనర్లు ముందే వీడియో తీద్దామని కూర్చోన్నాం. ఇక్కడ కూర్చొని టీ తాగినాము. వస్తే వీడియో తీయాలా. ఆయన ఓనర్ ఆడ కూర్చోడు, ఆడ నిలబడుకున్నాడు. ఆయన అయితే 9 లక్షలు చెప్తున్నాడు. ఇది కూడా ఫిక్స్డ్ అయితే కాదు, కొద్దిగా తగ్గిస్తా అంటున్నాడు. సో ఇక్కడైతే వీడియో అయిపోయింది. టైం 2, ఇంకా వీడియో ఉన్నాం. దీనికి కొలతలు వేపిస్తున్నాం, ఎందుకంటే ఇది క్రాస్గా ఉంది ఒక రవ్వ. దానికోసం కొలతలు వేస్తున్నారు. కొలతలు వేసి యాడికి ఎంత వస్తుంది అని ముగ్గేస్తున్నారు. ఇప్పుడే ఇంటికి వచ్చిన, చూశారు కదా ఆడ, అది కొలతలు వేసి ఈ టైంకి అయింది. చూడు
ఫుల్ నిద్రలో ఉన్నది. అది కామెంట్ చేసిన ఆయన మెసేజ్ చేసినాడు. మెసేజ్ చేసి కామెంట్కి అదే నెంబర్ పెట్టినాడు. ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసిన, ఇంకా రిప్లై ఇలా ఆయన కోసం వెయిటింగ్. నెంబర్ పెడదా? నెంబర్ లేదు, కామెంట్ విన్నర్ అని పెట్టా. ఆయన రిప్లై ఇస్తే మనం ఆయన డబ్బులు ఇచ్చేద్దాము. చాలా మంది నేను ఆ వీడియోలు అన్నీ కదా ఈరోజు దాకా సాయంత్రం దాకా చూద్దామని, కానీ చాలా రోజుల నుంచి కామెంట్ చేశారు ఒక్కరోజు టైం ఇస్తే బాగుంటుంది కానీ 2 రోజులు టైం అనుకున్నాము. అందుకే ఈ రోజు దాకా వెయిట్ చేసినాము. నిన్ననే ఇచ్చాడు, నిన్న నైట్ ఇచ్చినాడు. ఆయన ఎప్పుడు ఇచ్చాడో తెలీదు. మెసేజ్ చేసిన, చూద్దాం. చిత్రాన్నం చేయి, ఉల్లగడ్డ తాలింపు చేయి తింటాను. తీర ఇప్పుడు అన్నం పెడతా అంటే ఇప్పుడు అన్నం వద్దంటే చేపల పులుసు తెచ్చుకున్నా. చేపల పులుసు ఎవరు ఇచ్చారు? మా ఫ్రెండ్ వచ్చినాడు కువైట్ నుంచి. చాలామంది కువైట్ నుంచి రాలేకున్నారు, కానీ మా ఫ్రెండ్ వచ్చేసినాడు అశోక్ అని. బా చేపల పులుసు గుమ్మగుమ్మలాడుతుంది. వావ్ అమేజింగ్, జింగ్ జింగ్. నాకు బాగా ఇష్టం. ఉండిలే, నాకు చేపలు అంటే చాలా బాగా ఇష్టం. దుమ్ము లేపేస్తా. జలకరి చందుడు ఒళ్ళు. మేకప్ అవుతున్నాడు సారు. నాకు నవ్వు వస్తుంది. నీ ఊరికి వచ్చావులేబ్బా నువ్వు. ఇదేంది ఇది ఆఫ్ కాలే? పూలు నమ్మని ఎప్పుడో చెప్తే పూలు తేడం కూడా తెలియదు. పెట్టుకునేది పూలు తేడము. ఎవరైనా 100 రూపాయలు పూలు తెస్తారా? ఇన్ని పూలు ఏం చేసుకుంటారు? ఇన్ని పూలు ఆగిత్తంగా తీసుకుని వచ్చినాడు. అయితే ఇంకోసారి అడగకూడదని తెచ్చినావు కదా. నన్ను అడగాలి కదా. అవి ఉల్లగడ్డతో చేస్తామనిలే. అంటే ఆయన రిప్లై ఇచ్చినాడు. లేయి అన్న అయితే రిప్లై ఇచ్చినాడు. రిప్లై అయితే ఇచ్చినాడు, నెంబర్ కూడా పెట్టాడు. ఫోన్ చేసి ఫోన్పే నెంబర్ ఇదే అంట. అన్నా చెప్పండి అన్న బాగున్నారా? బాగున్నా. కర్ణాటకనా? మీకోసం వెయిటింగ్ నేను. అవునవును. అవునా? ఏమా ఏమైందా? హలో 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 హలో. ఫోన్ అయితే కట్ అయిపోయింది. మళ్ళా చేస్తారు. ఫోన్పే నెంబర్ ఫోన్పే నెంబర్ సంథింగ్ విత్ వార్నింగ్ ప్లీజ్ ట్రై అగైన్. సంథింగ్ విత్ వార్నింగ్ వస్తుంది. ఫోన్ చేయండి మళ్ళా. The number you have dialed is currently busy. నీకు Please చేస్తాను. try later. ఫోన్పే కూడా బిజీ వచ్చి నెట్ రావడంలా. అయితే రాలే. అవు అడగచ్చు కదా. ఇంతసేపు అప్డేట్ అవుతుందా? మెసేజ్ వచ్చింది నాకు. అన్నా అవు సిగ్నల్ లేదమ్మా. మీది ఫోన్పే నెంబర్ ఇదన్నా? అవునవును. ఏనా ఏమైందా? ఏదో హెల్త్ బాగాలేదంటున్నారా? అదే కొంచెం కాలు బోన్ ఇన్ఫెక్షన్ అయ్యి. ఏం వర్క్ చేస్తాను మీరు? నేను హెచ్ఆర్ మేనేజర్ గా ఉంది. ఓకే ఓకే. బెంగళూరులో ఇప్పుడు 1 year నుంచి లేదు చూస్తున్నా జాబ్స్. అవునన్నా. ఓకే. ఇది మంజు అది ఉంది అదేనా? మంజు ప్రసాద్ విఎస్ అని ఎస్విఎస్వి. ఓకే అన్న. మీరు డైలీ కామెంట్ చేస్తారు, మీ కామెంట్ చూస్తానంటన్నా నేను. అవునవును. సౌదీలో ఉన్నప్పటి నుంచి కువైట్ లో ఉంటారు కదా అప్పటి నుంచి. అవునా? సరే వచ్చినాక డైలీ చేస్తాను. అదే మనము అప్పుడు అనుకున్నాం కదా కామెంట్ చేసిన వాళ్ళకి ఇద్దామని చెప్పి. జస్ట్ చిన్న గిఫ్ట్ నాది, ఏం పెద్ద ఏం లేదు. మీరు జాబ్ చేసేవాళ్ళు, మేము చిన్నలో అంతే. జాబ్ కూడా లేదు నాది, ఏడాది. అవునా? ఓకే ఓకే. సరే, మీకు ఏదైనా యూజ్ అవుతుంది నా. చిన్న అమౌంట్, ఏం పెద్ద అమౌంట్ కాదు. మీకు వచ్చిందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఒక్క నిమిషం ఎట్లయిందండి. ఇక్కడ టవర్ సరిగా లేదు, నెట్వర్క్ సరిలేదు.
వచ్చింది. వచ్చిందే? థ్యాంక్స్ అన్న. ఓకే అన్న. మీకు పిల్లలు ఉన్నట్టున్నారు, చిన్న పిల్లలు? లేదు వాడు నా తమ్ముని కొడుకు. ఓకే ఓకే. వచ్చిందన్న? వచ్చిందన్న. హ్యాపీ అన్న? హ్యాపీ. థ్యాంక్స్ అన్న, మీరు డైలీ కామెంట్ చేసినారు కదా, దానికి కూడా థ్యాంక్స్ అన్న. అవును, అప్పటి నుంచి చేస్తుంటే కామెంట్స్ దీని గురించి ఏమీ ఆలోచించట్లేదు. హాయ్ అన్న, హాయ్ వెంకన్న అది ఇది అని కామెంట్ చేస్తారు, చూసా నేను. ఎట్లా నాకు డైలీ కామెంట్ చేసే వాళ్ళకి వచ్చింది నాకు. పెట్టినారు. ఓకేనా, హ్యాపీనా? ఓకేనా. సో అది నేను కూడా హ్యాపీ, ఆయన కూడా హ్యాపీ. ఆయన కూడా ఒక 1 year నుంచి జాబ్ అయితే లేదంట పాపము, ఏదో కాలు ఏదో ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో ఉన్నాడంట. దేవుడు కూడా అందుకే ఆయనకే పోవాలని చెప్పి ఇన్ని రోజులు 2 రోజులు వెయిట్ చేసిన. ఎందుకంటే ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేశారు కాబట్టి నేను 2 రోజులన్నా వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేసిన. మొత్తానికి నా నుండి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఈ ఫ్లాట్లలో, ఆ డబ్బులు అయితే ఆయన చేసిన. సో నేను హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ. నవ్వు కదా. సో ఇప్పుడైతే ఏదో చేస్తుందంట, చూద్దాం ఏం చేస్తుందో. చేసిన తర్వాత చూపిస్తా. ఏం బా దీన్ని వీడియో పెట్టలా? మధ్యాహ్నం చేసిన చిత్రాన్నం అనిపుతో ఏందో చేసింది. కలబెట్ట కాక కొంచెంసేపు ఆగితే అప్పుడు కలబెట్టినా దానికి. నా మీద ప్రయోగాలు చేసి బాగుంటే మోషన్స్ కాకుండా తినచ్చు, మళ్ళీ మీకు పడుతుంది, మీకు చేసి చూపుతుందంట. దానికి షీసు ఇట్లా దొరికింది ప్యాకెట్లు, అది దాన్ని అన్ని ముక్కలు చేసి దీని లోపల పెట్టింది. చించు, ఇది తీసుకో. వావ్, సక్సెస్. నువ్వే ఫస్ట్ తిను. కాలేదులే, బాగుంది. వీడియో చేయొచ్చు కదా, నువ్వు తిను. కాళ్ళ చీజ్ కరిగిపోతుంది అంతే, అది అంతే, చీజ్ కరిగిపోతుంది. వేడి పైన వేడిగా కరిగిపోతుంది. మరి వీడియో ఇది చెప్పచ్చు కదా, ఎట్లా చేసినావు, బాగుంటుంది లేదని భయపడినావు. బాగా వచ్చినాయి, ఈసారి పెద్ద వీడియో చేసి చూపిస్తుంది. బాగా వచ్చినాయి టేస్ట్ అయితే. ఇంకా రాత్రికి ఇది తింటే మా, ఎందుకంటే తినకూడదు ఈ చీజ్ గీస్ అన్ని. ఎప్పుడు తినలేదులే, ఇదే ఫస్ట్ టైం చీజ్ తిన్నాము. ఏమో ఇంకా రాత్రి ఇది తిన్నామంటే కడుపు నిండిపోతుంది. చిత్రాన్నం కూడా ఒక్కగా ఉన్నది. అంత బాగా వచ్చింది. ఆమెకు అట్ట అంటే ఇష్టం. తిను, నువ్వు తిను, తిను. అవి మాడిపోతున్నాయే. అవి చూడు, ఇది తింటా ఈ మాట చేసింది. మాడిపోయినాయి ముందు. నువ్వు తినే ఓరు ఎత్తు. ఒకసారి దీనికి సపరేట్గా పెద్ద వీడియో అయితే చేస్తుంది, బాగున్నాయి టేస్ట్. కాకపోతే దీనిలో పచ్చిమిరపకాయలు పసుపు పొడి అన్నీ వేసింది. అట్లా కాకుండా ఒకసారి నార్మల్గా ట్రై చేస్తాము. సో ఏంటి చేద్దాం. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ నైట్, బాయ్ బాయ్.